ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మం జిల్లా యువత గురించి. ఖమ్మం జిల్లా యువత అంటేనే యావత్ తెలంగాణ స్టేట్లోనే ఒక పెద్ద పేరు ఉంది. ఖమ్మం జిల్లా యువత తలుచుకుంటే పార్టీల్ని నాయకుల్ని కూడా చేంజ్ చేయగల శక్తి మన ఖమ్మం జిల్లా యువత దగ్గర ఉంది. అలాంటి యువత ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలకి, చిన్న చిన్న అసాంఘిక సంఘటనలకి లోనై మొన్న జరిగినటువంటి వేణు విషయమే ఉంది. ముడిగొండ మండలం మన న్యూ లక్ష్మీపురం గ్రామం ఏదైతే ఉందో, వేణు రోజు మనం పురుగుల మందు తాగి ఈరోజు ప్రశాంతి హాస్పిటల్లో ఉండటం జరిగింది. అతన్ని మేము వెళ్ళి ఇందాక పరామర్శించడం జరిగింది. వాస్తవానికి ఈ గంగిరెద్దులాగా సంక్రాంతి పండుగ ఏదైతే గంగిరెద్దులు వేషగాళ్ళు ఎలా అయితే వస్తారో అదే మాదిరిగా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ, నిన్న బీఆర్ఎస్ ఈరోజు బీజేపీ, వాళ్ళు పోటాపోటీగా మేమంటే మేమని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈరోజు మా అధికార పార్టీ మా రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని దూషించడమే లక్ష్యంగా పెట్టుకొని బురద జల్లడానికి చల్లే ప్రయత్నంలో నోటిఫికేషన్ లేదని, మీ వల్లే ఈరోజు వేణు హాస్పిటల్ పాలయ్యాడని, మందు తాగాడని, లెటర్ రాశాడని, ఇలా అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వేణు చెప్పిన మాటలు ఏంటంటే, అన్న బయట ఎంతోమంది నాయకులు వచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో బయట మైకుల దగ్గర నాకైతే తెలియదన్న, నన్నైతే చూసిపోతూ ఉన్నారు, నాకైతే తెలియదు ఎవరు వచ్చిపోతూ ఉన్నారో. నా మీద నేను వాస్తవాన్ని నేను చెప్పాను, ఇట్లా జరుగుతుందిరా బాబు, నీ మీద ఇన్ని అవాంఛనీయమైన సంఘటనలు, ఒక వ్యతిరేకమైన శక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని భ్రష్ట పట్టించడానికి ఈరోజు బయట ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాయి, కుట్రలు చేస్తూ ఉన్నాయి అంటే నాకైతే వాస్తవానికి ఏమీ తెలియదన్నా. నేను కాంగ్రెస్ పార్టీకి విజయుడన్నా, నేను కాంగ్రెస్ గతంలో బట్టి గారి తరపున నేను పనిచేశానని చెప్పడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు తీసుకొని వాడి గతంలో 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. గత 3 సంవత్సరాలు పోయిన గవర్నమెంట్ మీదే కదా, 10 సంవత్సరాలు. అప్పుడే కనుక మీరు అతనికి ఇచ్చుంటే ఈరోజు మందాగేవాడా? మీరు ఎలాగూ గత ప్రభుత్వంలో మీరు విద్యార్థులు చేసిన నష్టాలన్నీ కూడా ఈరోజు మా రేవంత్ రెడ్డి అన్న 2 సంవత్సరాలన్నరలోనే 60,000 పైచలకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు 10 సంవత్సరాల్లో ఇవ్వలేనిది మేము ఈరోజు చేసాం. మీరు 10 సంవత్సరాల్లో 1,40,000 చేస్తే మేము 2 సంవత్సరాలన్నరలోనే 60,000 పైచలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసాం. గత ప్రభుత్వంలో కనుక చూసుకున్నట్లయితే మీరు చేసిన పనులు, గత ప్రభుత్వంలో మీరు ఎన్నో రకాలుగా ప్రజల్ని, యువతని ఎంతో రకాలుగా ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లిక అనే విద్యార్థిని డిఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఎస్ఐకి తను ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. తను మీ వల్లే, తను రాయడం కూడా జరిగింది సూసైడ్ నోట్. అతనికి ఏం న్యాయం జరిగింది? మీరేం చేశారు మీ ప్రభుత్వంలో? మా మీద వేలే చూపుతున్నారు. ఈరోజు మేము ప్రజలకి, యువతకు చాలా దగ్గరలో ఉన్నాం. వాళ్ళకి ఏది కావాలంటే అది మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని విధాలుగా అండగా ఉండి, యువతకి తోడుగా ఉండి, మా రాహుల్ గాంధీ గారు అయితే, రేవంత్ రెడ్డి గారు అయితే యువతకు అన్ని విధాలుగా అండగా ఉండి, జాబ్సే కానీ, బిజినెస్లు కానీ, పెట్టుబడులే కానీ అన్ని విధాలుగా అండగా ఉంటామని మా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఖమ్మం జిల్లా యువతకే కాదు, యావత్ తెలంగాణ స్టేట్ యువతకి ఒకటే మనవి, మా తరపున యూత్ కాంగ్రెస్ తరపున, మీరు మనస్పర్ధలకు పోయి ఏదో పర్సనల్ ఇంటెన్షన్స్ పెట్టుకొని మీరు మీ తల్లిదండ్రులకి దూరం కావద్దు, భారం అవుతున్నారని మీరు అనుకోవద్దు. మీకు అతి త్వరలోనే చాలా నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి. మీ కష్టం వృధా పోనీయుడు మా రేవంత్ రెడ్డి అన్న. మొన్న కనుక చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం ఈరోజు వేణు దగ్గరకు వచ్చింది. మొన్న జంతర్ మంతర్లో 45 రోజులు మీ మోడీ ఏం చేశాడు? మరి జంజీకి అండగా ఉంది మా రాహుల్ గాంధీ, యూత్ కాంగ్రెస్, మా రేవంత్ రెడ్డి అన్న. వాళ్ళకు అండగా ఉండి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఈరోజు రాజీనామా చేయించడం జరిగింది. అట్లనే రేపు ఫ్యూచర్లో అమిత్ షాని, మోడీని తలలు వంచి మా రాహుల్ గాంధీ గారు 2029లో ప్రధానమంత్రి కావడం ఖాయం. మీ ప్రభుత్వాలు, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము చేయలేని ప్రతిదీ కూడా మా రేవంత్ రెడ్డి అన్న ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నాడు. అది మీ కళ్ళు పుట్టి ఈరోజు కేటీఆర్ గారు పదే మా రేవంత్ రెడ్డి అన్నని తిడతా ఉన్నాడు. మేము సహించేది లేదు, మీ నాలెక్ కోస్తామని కూడా చెప్తున్నా. ఖబర్దార్ కేటీఆర్, మా యూత్ కాంగ్రెస్ తలుచుకుంటే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివని చెప్పి నీకు సవాల్ ఇస్తుతా ఉన్నాం. దయచేసి యావత్ తెలంగాణ యువతకి మేము మా తరపున ఒకటే విన్నతి, మీరు ప్రలోభాలకు పోయి, ఏదో ఆవేశాలకు పోయి మీరు దయచేసి ఆత్మహత్యలు అలాంటి వాటికి పోవద్దని చేసి మా విజ్ఞప్తి.